మార్కాపురం జిల్లా కనిగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నిరసన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని దద్దల్ల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ అక్రమ కేసులకు భయపడకుండా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అవకతవకలు జరిగాయి కాబట్టి ఇన్ని వేల మంది అభ్యర్థులు 32,000 మంది పైచీలకు అభ్యర్థులు చేయడం జరిగింది. 330 పిల్లు వేయడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడ కూడా న్యాయం చేయలేదు. డిఎస్సి అభ్యర్థులకు తగు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎప్పుడన్నా 9,300 కోట్లు పైన బకాయి ఉంది. మీరు ఇప్పటికీ రిలీజ్ చేయలే. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్లు పైచీలకు ఫీజు రియంబర్స్ బకాయిలుగా చెల్లించలేదని. మీ దత్తపుత్రుడే కదా ఆయన అన్నాడు. కాబట్టి మీరు దీన్ని గమనించండి. ఇక ఇలా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 19 మంది పైన పిల్లలు చనిపోయినారు. అక్కడ నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా మన తిరుపతిలో ఒక పాప 19 సంవత్సరాలు నిండిన పాప మేఘన అనే పాప ఈ నీటిలో ఫోరం తరపున వాళ్ళు ఇలా దీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు చేస్తూ ఉన్నారు? ప్రైవేట్ పరం చేసేసి ఈ పోస్టులన్నీ ఎంబీబీఎస్ పోస్టులన్నీ సీట్లన్నీ కూడా మీరు అమ్ముకోవడం ఎందుకు? గవర్నమెంట్ కాలేజీలలో సీట్లు భర్తీ చేయండి అని చెప్పి విశాఖ జిల్లా